కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేనే లావణ్యారెడ్డి. ఈ రోజు కిసాన్ గ్రామీణ మేళాలో భాగంగా ఈ రోజు మనం ఒక స్టాల్ దగ్గరికి రావడం జరిగింది. ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్. సో ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ స్టాల్స్ లో. ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ మన కరీంనగర్ లోనే చాలా పెద్ద షాప్. ఇది పెద్దపల్లి బైపాస్ రోడ్ లో ఉంటుంది. లారీ అసోసియేషన్ బొమ్మకల్ దగ్గర ఉంది. సో చూద్దాం మరి ఏమేం రకాల చాలా హార్వెస్టర్స్ ఉన్నాయి, చాలా పరికరాలు ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. లెట్స్ కమ్. ఈ రోజు గ్రామీణ మేళాలో భాగంగా ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ స్టాల్ దగ్గర ఉన్నాం మనము. వీళ్ళు చాలా రకాల వ్యవసాయ పరికరాల స్టాల్స్ పెట్టడం జరిగింది. వన్ ఆఫ్ ద స్టాల్ లో ఉన్నాము. మరి ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి, ఏమేమి పరికరాలు ఉన్నాయి అడిగి తెలుసు. సార్ నమస్తే. నమస్తే అండి. పేరు సార్? నా పేరు వనవీర్ అండి. వనవీర్ గారు, ఇవేంటి సార్ అసలు ఈ పరికరాలు ఏంటి? ముందుగా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. సో ఈ పరికరాలన్నీ కూడా మ్యాషో కంపెనీకి సంబంధించినవి. మ్యాషో అనేది ఒక ఇటాలియన్ కంపెనీ. సో ఇటాలియన్ స్టాండర్డ్స్తో ఇండియన్ ఫార్మర్స్ కోసం తయారు చేసినటువంటి పరికరాలు ఈ మ్యాషో కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. సో ముందుగా నేను ప్లాంటర్ గురించి చెప్తాను. సో ఈ ప్లాంటర్ అనేది వాక్యూమ్ ప్రెషన్ ప్లాంటర్ అంటారు. సో నార్మల్ సీడ్ డ్రిల్స్కి దీనికి తేడా ఏంటి అంటే ఇది వాక్యూమ్ ద్వారా సీడింగ్ తీసుకుంటుంది. ఒక్కొక్క సీడ్ని సక్ చేసి అక్యురేట్ సీడింగ్ చేయడం వల్ల రైతులకి ఆల్మోస్ట్ 4 నుంచి 5 క్వింటాలు ఉత్పత్తిలో తేడా జరుగుతుంది ఈ మెకనైజేషన్ వాడడం వల్ల. మొక్కజొన్న విత్తనాలు పెట్టడానికి, విత్తనాలు పెట్టే మిషన్లో వాక్యూమ్ ప్రెషన్ ప్లాంటర్ అంటారు. నార్మల్ ప్లాంటర్కి దీనికి తేడా ఏంటంటే ఇది వాక్యూమ్ ద్వారా ఒక్కొక్క సీడ్ని సక్ చేసి రిలీజింగ్ పాయింట్ దగ్గర రిలీజ్ చేస్తుంది. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే అన్నీ ఒకే హైట్లో సీడింగ్ అవుతుంది, ఒకే డెప్త్లో సీడింగ్ అవుతుంది, ఒకే హైట్లో ఎదుగుతాయి, అన్నీ ఒకే టైంకి హార్వెస్టింగ్ వస్తాయి. కాబట్టి ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. అన్ని కరెక్ట్ స్పేసింగ్ ఉంది. 45 to 85 సెంటీమీటర్ రో టు రో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 15 to 30 సెంటీమీటర్ సీడ్ టు సీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫెర్టిలైజరు సీడు సమపాలనలో వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ప్లాంటర్ గురించి. రోటోవేటర్ అండి. సో ఇది మల్టీ క్రాప్కి, వరికి కానీ ఇతర పంటలు మొక్కజొన్న కానీ మెత్త నేలల్లో ఏదైతే పంటలు ఉంటాయో అటువంటి చోట ఈ రోటోవేటర్ని వాడతారు. సో దీంట్లో ఏంటి అంటే మ్యాషో రోటోవేటర్లో స్పెషాలిటీ ఏంటంటే మ్యాషో రోటోవేటర్స్ అన్నింటిలో కూడా మల్టీ స్పీడ్లో 4 స్పీడ్ గేర్ బాక్స్ వస్తాయి. సో ల్యాండ్కి అనుగుణంగా వాళ్ళు స్పీడ్స్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే పెయింట్లో కూడా మేము నానో టెక్నాలజీ వాడతాం. నానో టెక్నాలజీ అంటే ఐరన్కి పెయింట్కి మధ్య బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇదంతా గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ఇది ఎటువంటి రస్ట్ పట్టదు. ఫీల్డ్లో కూడా పెయింట్ 5 years తర్వాత కూడా కొత్త రోటోవేటర్ లాగే ఉంటుంది. కస్టమర్కి కూడా రీసేల్ వాల్యూ హై ఉంటుంది. మిషన్ కోయడానికి, దున్నడానికి, పొలం వరి పొల దున్నం కోసం మాత్రమే వాడతారు. ఈ వెనక లెవలర్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రైమరీ టిల్లేజ్కి ఇది వాడిన తర్వాత సెకండరీ టిల్లేజ్కి దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని కూడా మనము దున్నుకొని లెవలింగ్ చేసుకోవచ్చు. ఇది కేవలం వరికి మాత్రమే పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా హై ఉంటుంది. మెత్తగా పొలం మొత్తాన్ని చేస్తుంది. రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? చాలా బాగుందండి. రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకేంటి అంటే ఆల్మోస్ట్ 40 to 50% రైతులు మళ్ళీ వచ్చి మాకు ఈ కంపెనీయే కావాలని చెప్పేసి వచ్చి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మైలేజ్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ అన్ని విధాలుగా వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారు. అంటే దీన్ని మల్చర్ అంటారు. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా రైతులు కలుపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు, కలుపు మందు అనేది ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఈ వరి కానీ పత్తి కానీ మొత్తం పంట తీసేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కాలుస్తున్నారు. అవి కాల్చడం వల్ల పొల్యూషన్ అనేది అవుతుంది. కాబట్టి అది కాల్చకుండా ఇది మల్చర్ అంటారు. ఈ మల్చర్ ద్వారా పంట తీసేసిన తర్వాత రిమైనింగ్ ఏవైతే కొయ్యలు ఉంటాయో వాటిని ముక్కలు చేసి స్లోగా చేసి పొలంలోనే కలిపేస్తుంది. దీన్ని బట్టి ఫాస్ట్గా పొలంలోకి డీకంపోజ్ అయిపోతుంది. సో దీన్ని బట్టి పొలానికి కూడా బలము, అలాగే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.
మేడం ఇది విరాట్ హెచ్సి అని చెప్పేసి హై క్లియరెన్స్ ఉంటుంది. సో ఇది రోటావేటర్ లోనే ప్రీమియం అన్నమాట. సో ఇది హెవీ హాట్ సాయిల్ కానీ స్టోన్ సాయిల్ కానీ ఉన్న దగ్గర సో దీన్ని మనం యూజ్ చేసినప్పుడు దీంట్లో రాళ్ళు చిక్కోవడం కానీ బ్రేక్ కావడం కానీ అట్లా జరగదు అనమాట. మంచిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బానెట్ కి కూడా బ్లేడ్ కి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, హై క్లియరెన్స్. ఇంకోటి బ్లేడ్ కూడా కర్వ్ టైప్ వచ్చేసి అన్ని రోటావేటర్ల కంటే కూడా 1 ఇంచ్ డెప్త్ ఎక్కువ వెళ్తుంది ఇది మనకి. సో ఇది మనము హెవీ పర్పస్ కి యూజ్ చేస్తాము. సో కాటన్ లో కానీ హాట్ సాయిల్ లో దీన్ని మనం యూజ్ చేస్తాం, తోటలలో కానీ. సో ఇది ప్రీమియం క్వాలిటీ, ఇది మల్టీపర్పస్. ఎట్లాంటి సాయిల్ కండిషన్ కైనా మనకు విరాట్ హెచ్సి అనేది సూటబుల్ అవుతుంది మేడం. చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ. కిసాన్ గ్రామీణ మేళాలో భాగంగా ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వారు ఒక స్టాల్ పెట్టారు. దీంట్లో ఇప్పుడు ఒక హార్వెస్ట్ కి సంబంధించిన మిషనరీ స్టాల్ ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. नमस्ते नमस्ते नमस्ते। कैसी है रेस्पॉन्स कैसा है? रिस्पांस कल तो ज्यादा नहीं था मगर आज बहुत अच्छा रिस्पांस आ रहा है। मगर हाँ मुझे नहीं लगा कि आज रहेगा, मगर लोग सवेरे से इतना दिख रहा है, इसका मतलब है शाम तक तो बहुत अच्छा रिस्पांस रहेगा। तो सेंटर ऑफ अट्रैक्शन है। कौन? मैं तो कहीं पे भी ऐसा ही हूँ। ऐसा मुझे नहीं लगता कि सेंटर ऑफ अट्रैक्शन, आप लोगों की वजह से मैं सेंटर ऑफ अट्रैक्शन हूँ। ఓకే ఓకే. సో ఇక్కడ ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ లో హార్వెస్టర్ కానివ్వండి, వరి కోసే మిషన్స్, అదే విధంగా గడ్డి కట్టలు కట్టే మిషన్స్ వీళ్ళు ఈ రోజు స్టాల్ పెట్టారు. మరి వాటి గురించి అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే. మీ పేరండి? నా పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్, చెప్పండి ఇక్కడ ఏమేమి పరికరాలు? ఇక్కడ మా దగ్గర ఒక సీడర్ ఉంది. సీడర్ అది ఏంటంటే సీడ్ డ్రిల్ లాగా సీడర్ ఉంది. అది ఇప్పుడు ఆటోమేటిక్, అది ట్రాక్టర్ అటాచ్మెంట్. అది సీడ్ డ్రిల్ 10 సార్లు వస్తుంది. అది దానికి మనం స్పేస్ కూడా ప్లాంట్ టు ప్లాంట్, రో టు రో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైతుకు వీలైనంత ఎంతలు వేసుకోవాలి, ఎన్ని సెంటీమీటర్స్ వేసుకోవాలంటే కూడా అది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బేలర్ అన్నది మాది బ్రాండ్ రెడ్ ల్యాండ్స్ అన్నది బేలర్. మా దాంట్లో స్కేల్ బేలర్ ఉన్నది, స్కేల్ లెస్ ఉన్నది. స్కేల్ అంటే మాన్యువల్ తోని ఇది అవుతుంది. అదేమో ఎలక్ట్రానిక్. స్కేల్ లెస్ అంటేనేమో ఎలక్ట్రానిక్. ఇంకా స్క్వేర్ బేలర్ కూడా ఉంది. స్క్వేర్ బేలర్ అంటే అది 13 లక్షలు 12 లక్షలు ఉంటుంది. ఇక్కడ మన దగ్గర వేచించారు. ఇదంటే 3,50,000. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ప్రైస్ 3,50,000. అది వచ్చేసేమో 3,20,000. ఇది అంత ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడు సబ్సిడీ కూడా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. రెస్పాన్స్ బాగుంది. మాకు రెస్పాన్స్ ఏ ప్రాబ్లం లేదు. మాకు ఆల్రెడీ బుక్ అయినాయి కూడా స్టాల్లో. హార్వెస్టర్లకు కూడా ప్లాంట్ సీడర్ కూడా రైతులు మా దగ్గర వచ్చి డెమో చేయండి, మేము తీసుకుంటామని చెప్పారు. అంటే ఫస్ట్ టైం ఈ సీడర్ ఈ విధంగా రావడము ఫస్ట్ టైం ఇంట్రడ్యూసింగ్ చేస్తున్నాము. ఇన్నోవేషన్, అది రెడ్ ల్యాండ్స్ కంపెనీ అనేది అన్నిటికీ ఇన్నోవేషన్ ముందు ఉంటుంది, అన్ని ట్రయల్స్ చేస్తుంది. ఈ మేము స్కేల్లెస్ మిషన్ కూడా మేము ఫస్ట్ తెచ్చింది 2014లో ఫస్ట్ స్కేల్లెస్ మిషన్ తెచ్చాము. అప్పుడు మళ్ళీ తెప్పితే అప్పుడు ఫార్మర్స్ యాక్సెప్ట్ చేయలే, మళ్ళీ బ్యాక్ పోయినాము. ఇప్పుడు స్కేల్లెస్ అంటే 2 years నుంచి అందరికంటే ఎక్కువ నంబర్లు అమ్మింది మేమే స్కేల్లెస్ బేలర్లో. దాని మా టెక్నాలజీ బాగుంటుంది. విత్ ఇన్ హౌస్ ఓన్లీ 80% మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తాం, బయట నుంచి ఏం తీసుకోము. థ్యాంక్ యూ. ఎన్ని గణం ఉన్నాయి కదా సార్. సో ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వారి స్టాల్లో ఉన్నాం మనం ఈరోజు కిసాన్ మేళాలో భాగంగా. వీళ్ళ బ్రాంచెస్ మన కరీంనగర్ లోనే కాదు, చాలా చోట్ల ఉన్నాయి. మీరు చూసుకుంటే హుజరాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, వరంగల్, నర్సంపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మన కరీంనగర్ లో అయితే పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్ చౌరస్తా దగ్గర ఉంటుంది, లారీ అసోసియేషన్ దగ్గర ఉంటుంది ఎక్సెల్ సొల్యూషన్స్. సో ఈ రోజు ఈ స్టాల్లో చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు ఇక్కడ ఈ స్టాల్లో ఉండడం జరిగింది. మరి వీటి స్పెషాలిటీ ఏంటి, ఏమేం పరికరాలు, ఇవనే విషయాలు కూడా తెలుసుకుందాం. మీరు చూడొచ్చు డ్రోన్స్ కానివ్వండి, మందు జల్లే మిషన్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి. వాళ్ళ మాటలు కూడా విందాం. సరే, ఏంటి డ్రోన్స్ దేనికి యూజ్ చేస్తారు? ఇవి మనకు అగ్రికల్చర్ పర్పస్ లో యూజ్ చేసుకుంటాం. అలాంటి మామిడి తోటలు కానీ, పత్తి కానీ, కంది,
అలాంటి అగ్రికల్చర్ ఏదైతే అంటే మళ్ళీ అరటి తోటలు కానీ అన్నికి, ఎందుకంటే అరటి తోట పైనుండి రైతు కొట్టలేడు కదా, అరటి మందు కొట్టడానికి స్ప్రేయింగ్ చేయడం కోసం వాడతాం. ఇవి వచ్చి నాన్ సర్టిఫైడ్, ఇవి అసెంబ్లీ డ్రోన్స్, అంటే ఎక్సైట్ మోటార్స్ తోటి ఉంటవి. ఇక్కడ మనకు సర్టిఫైడ్ డ్రోన్ ఉందండి మన దగ్గర. మనది వచ్చి ఇది గరుడ కంపెనీ, చెన్నై బేస్డ్ కంపెనీ. ఇది మనకు దీనికి గవర్నమెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది. అలానే అంటే ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకు అంటే కొంచెం స్తోమత లేని వాళ్ళు బ్యాంక్ ద్వారా కూడా దీనికి లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు మనం. ఇది 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 1 ఎకరానికి వస్తుంది స్ప్రే. ఒక ఎకరానికి సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే, ఇవి ఏం మిషన్స్ సార్? ఇది కల్టివేషన్, ఇంటర్ కల్టివేషన్ కోసం ఉపయోగపడే మిషన్స్ అండి. ఇంటర్ కల్టివేషన్ అంటే నార్మల్గా ఇప్పుడు రైతులకు కూరగాయల తోటలలో కానీ లేదా పత్తి తోటలలో కానీ కలుపు తీసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. కలుపు. ఓకే ఓకే. ఇదేం మిషన్స్? ఇది వచ్చేసి మనకు డైరీ ఫామ్లలో గడ్డి ముక్కలు కట్ చేసి వేయడానికి ఉపయోగిస్తారు. ఎనుములకి గడ్డి ముక్కలు కట్ చేసి మనకి ఏంటంటే ఆ పశువులకు వేయడానికి. నార్మల్ గా వేస్తే ఏమవుతుంది అంటే గడ్డి అనేది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఈచ్ కూడా ఉపయోగపడతారు అన్నట్టు. మళ్ళీ అది తినడానికి కూడా మంచిగా ఉంటుంది, తొందరగా అరుగుతుంది. సో దానివల్ల ఈ మిషన్ వాడతారు అన్నట్టు. అది హార్వెస్టర్, క్యామ్ హార్వెస్టర్, ట్రాక్. ఇది ట్రాక్ మిషన్ పనిచేస్తుంది. ఇంకేమున్నాయండి మన దగ్గర? డ్రోన్స్ అయిపోయినాయి, ఇంకా స్పేర్స్ ఉన్నాయండి మన దగ్గర. ఓకే, ఇవన్నీ మందు పవర్ స్పేర్లు, మందు స్ప్రే చేసుకోవడానికి. అలాగే బ్యాటరీ స్పేర్లు ఉంటాయి, చైన్ సాస్ ఉంటాయి, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి రైతుకు అవసరమయ్యేటి. పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంది? చాలా బాగుందండి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడైతే మెయిన్ గా మనకి ఎక్కువ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్ప్రేయర్లు అనేది ఎక్కువ పోతున్నాయి. మనం ఈ మేళాలో ఏంటంటే రైతులకు మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి మనం డిస్ప్లే పెడుతున్నాము. ఇవే కాకుండా మన దగ్గర సర్వీస్ అండ్ స్పేర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. మీరు చూడొచ్చు, స్పేర్స్ కూడా మనకు అన్ని స్పేర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో స్పేర్స్ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టారు రైతుల కోసం. ఇవన్నీ స్పేర్స్ అండి. మనకు వీడర్స్, బ్రిష్ కట్టర్, అలాగే బ్యాటరీ స్పేర్స్, పవర్ స్పేర్స్, అన్ని రకాల స్పేర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సార్ అవి వచ్చేసి మనకు విఎస్టీ శక్తి ట్రాక్టర్ సంబంధించి అది. ఇవేం మిషన్స్ సార్? ఇవి విఎస్టీ పవర్ టిల్లర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న రైతులు ఉంటారుగా, బిలో 3 acres వాళ్ళకు ట్రాక్టర్ కొనే వాళ్ళ స్తోమత లేని వాళ్ళకు ఇది ఏంటంటే చిన్న పెట్టుబడిలో వాళ్ళు ఉన్న 3 acres కానీ 2 acres అట్లా స్మాల్ రైతులకు ఇవి ఉపయోగపడతాయి దున్నడానికి. టోటల్గా ట్రాక్టర్ ఏదైతే పని చేస్తుందో అవన్నీ చేసుకోవచ్చు. కల్టివేషన్ అని బురద అంటే పొలంలో కానీ తోటలలో కానీ ఇవన్నిటికి పని చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, ఎవరైనా ట్రాక్టర్లు కొనే స్తోమత ఉండదు, 1 or 2 ఎకరాల పొలాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందంట. ఒక ట్రాక్టర్ చేసే పని మొత్తం కూడా దున్నడం కానివ్వండి, బురదలో అట్లాంటివి కానివ్వండి, అన్ని కూడా ఇది చేస్తుంది. అంటే ఇక్కడ టోటల్ మిషనరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేస్తున్నది స్టాల్ని అయితే. ఈ టైర్స్ ఏంటి సార్? సార్ అందరికీ నమస్కారం, రైతులందరికీ. మనది ఎక్సెల్ అగ్రి సొల్యూషన్ సార్. మన బ్రాంచ్ వచ్చేసి కర్మలో ఉంది, బొమ్మకల్ బైపాస్ లో మా షోరూమ్ ఉంది. మా ట్రాక్టర్ టైర్లు వచ్చేసి ఆల్ యొక్కమా కంపెనీలో అలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి మన అందుబాటులో ఉంది సార్. ట్రాక్టర్కి సంబంధించిన 4 wheel డీప్ ప్లగ్ కానివ్వండి, ప్యాడీ స్పెషల్ కానివ్వండి, రోడ్ వర్క్ కానీ, ట్రాలీ టైర్లు కానీ, ఆల్ ఇన్ మనకు కావాల్సిన టైర్లు అన్నీ మన దగ్గర లభిస్తాయి. ఇందులో ఏంటి అంటే డీప్ ప్లగ్ అంటే ప్యాడీ ఓన్లీ స్పెషల్, ఇది వచ్చేసి రోడ్ వర్క్. ఇందులో 13 నెంబర్, 14 నెంబర్, 60 నెంబర్ ఏ రకాల మన ట్రాక్టర్ సంబంధించిన అన్ని రకాల కంపెనీలు మన షోరూంలో అందుబాటులో ఉన్నది. ఓకే ఓకే. కంపెనీ వచ్చేసి 70 సంవత్సరాలు అవుతుంది సార్. జపాన్ టెక్నాలజీ ఇది. ఈ కంపెనీ వచ్చేసి జపాన్ టెక్నాలజీ మనకు అందుబాటులోనే హోల్సేల్ ధరలో లభిస్తాయి మనకు. థ్యాంక్ యూ. ఇదేంటి సార్ స్ప్రేయర్? ఈ స్ప్రేయర్ వచ్చేసి సార్ మన ట్రాక్టర్ అటాచ్మెంట్ స్ప్రేయర్ సార్. ఇది రిలో కంపెనీ. ఇది రైతులకు కస్టమర్లకు వచ్చేసి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. కస్టమర్లకు కొంతమంది డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అంటే క్వాలిటీ పరంగా లో కాస్ట్లో మన ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వచ్చేసి కరీంనగర్ బొమ్మకల్ బైపాస్లో ఉంది సార్. ఇది మనకు ఇలా 2 వెరైటీస్ ఉన్నాయి సార్. ఇలా ఓన్లీ రీల్ ఉంటుంది, రీల్ కమ్ వైపర్ ఉంటుంది సార్. కస్టమర్లకు 2 రకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మేడం మీ పేరు? శ్యామల. శ్యామల గారు, ఇవేంటి మిషన్? ఎత్తాగర్ మిషన్ మేడం. అంటే మనం ఫెన్సెస్ కు హోల్స్ చేసుకోవడానికి, మామిడి చెట్లకు ఇప్పుడు ఇంచెస్ ఉంటాయి. ఇందులో 6 inch బిట్ ఉంటుంది. 8 బిట్స్ ని బట్టి మనం సెట్ చేసుకునే సైజు. మీకు ఇంత కావాలంటే ఇంత, 8 inches అయితే 8 inches, 12 inches అట్లా బిట్స్ ఉంటాయి. ఇందులో మనం దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటండి? మల్టీటెక్ ఐటమ్స్, కటర్స్, మన రంపం, చిన్న వాటి. అంటే ఇప్పుడు అంటే ఇందులో పెద్దవి కూడా ఉన్నాయి. కాకపోతే చెట్లు కట్ చేసుకోవడానికి ఈజీ అవి.
కటర్స్. ఇది వచ్చేసి బ్రష్ కటర్ అండి, మన గడ్డి కట్ చేయడానికి. ఒడ్ల మీద గడ్డి ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళలేని ప్రదేశంలో ఇది యూజ్ అవుతుంది. ఒడ్ల పోయిన అంటే ఎత్తు వంపులు ఉంటది కదా, అట్లా ఇదైతే యూజ్ అవుతుంది. ఇట్లా బ్యాక్ ప్యాక్ ఉంటుంది, ఇందులో సైడ్ ప్యాక్ ఉంటుంది. బ్యాక్ ప్యాక్ వచ్చేసి ఇది వెయిట్ అనేది తెలియదు, సైడ్ అయితే ఇట్లా జబ్బా గుంజడం లాంటివి పెయిన్ ఉంటది కాబట్టి ఈజీ వే అది. ఇది వచ్చేసి మన పత్తి కలుపు తీయడానికి. ఇప్పుడు ఎక్కువ చేతులకు పని లేకుండా మన రూట్ వైడర్ దీంతో పాటు ఇంప్లిమెంట్ వస్తుంది, వీల్స్ కూడా వస్తాయి. ఇది వచ్చేసి సెట్ ఉంటుంది, 5 ఐటమ్స్ ఉంటాయి, అలా మనం అటాచ్ చేసుకోవచ్చు పలుపు తీసేయడానికి. ఓకే.